స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వడానికంటూ ఏం లేదు. మనం సినిమా లవర్స్ కాబట్టి ఒక ట్రైలర్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మనకు స్క్రిప్ట్ అంత ఏం అవసరం లేదు. అంతే ఫ్లోలో అదే అయిపోతుంది. అంతే. ఆ, 96 ఓకే. ఆ. యానిమల్ మధ్యలో ఏంటిది? ఇది 96. ఇది యానిమల్ కాదు, ఇది విజయ్ సేతుపతి ఫ్రమ్ సూపర్ డిలక్స్. ఏ నెక్స్ట్ లెవెల్ సినిమా మస్తు ఉంటుంది. పిల్లలు, హాయ్ బుజ్జులు. సో దిస్ ఈస్ అజయ్ కే కోండ్రా. Hi. మనతో పాటు ఉన్నారు ఇలా ప్యానెల్ లో మిస్టర్ చింటూ ఆల్ ది వే ఫ్రమ్ కొత్తగూడెం. అమ్మ ఇలాంటి ఫస్ట్ వీడియోకి ఇంత పెద్ద అంటే నేనేం చెప్పలేను. చింటూ భాస్కర్ కలవాలా. మనం ట్రైలర్ చూద్దాం రా. ఇప్పుడు కాంతా మూవీ వచ్చింది. ఓకే, సో కాంతా మూవీ వచ్చింది. సో రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు చాలా బజ్జిన్ కాంతా మూవీ గురించి. ఓకే, అవునవును, నేను కూడా ఇంటర్వ్యూ చూసిన, ఫిల్మ్ కంపెనీ వాళ్ళు అన్ని ఇంటర్వ్యూస్ చూసిన, ఏదో సినిమాలో ఏదో ఉంది అని చెప్తారు. ఆ ట్రైలర్ చూసినాక ఒకసారి మనం డిసైడ్ చేద్దాం అసలు నీ ఒపీనియన్ ఏంది, నా ఒపీనియన్ ఏంది, అసలు థాట్స్ ఏంది, మనకు సినిమా ఎట్లుండబోతుంది అనేది మన పిఓవి. ఓకే, సో కాంతా ట్రైలర్ తెలుగు చూద్దామా, తమిళ్ చూద్దామా, హిందీ చూద్దామా చెప్పు. వాట్ ఫిక్స్ గా? మాతృభాషలందరూ తెలుగు లెస్స. తప్పు చెప్పింది ఏమైనా? దేశ భాషలను తెలుగు లెస్స. వీడు TFI బానిస అనుకోవడం నా తప్పు గైస్, వీడిని క్షమించండి ఒక్కసారికి. ట్రైలర్ కూడా అసలు మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ లాంగెస్ట్ ట్రైలర్ ఇదేరా, 3 minutes ట్రైలర్. అది కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా అది కదా. ఓపెన్ చేసిన ఆ లెంత్ కి తీసేసిన. నాకు కూడా నేను లెంత్ 3 minutes అనేసరికి నాకు కూడా అనిపించింది ఇంత లాంగ్ ట్రైలర్ ఎట్లా పెట్టి, అంటే చాలా రివీల్ చేసేయచ్చు కదా 3 minutes ట్రైలర్ లా. సరే, వితౌట్ డూయింగ్ లేట్ లెట్స్ గో ఇన్ ద ట్రైలర్. చూద్దాం. కథ ఎప్పుడు చెప్పాలని ఆ కథేరా నిర్ణయిస్తుంది. మోడర్న్ స్టూడియోస్ నీతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఒప్పించా. నువ్వు ఎవరనేది ఈ ప్రపంచానికి తెలియబోతోంది. ఒక న్యూస్ ఫీడ్, దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఎవరి నుంచి? మీ శిష్యుడు నట చక్రవర్తి. బేసికలీ ఈ ఉన్నాడు చూసిన ఈ యాక్టర్ దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్, అదే ఎవ్రీథింగ్. ఈ యాక్టర్ ఏ సినిమా ఉన్నాడంటే ఏదో ఒకటి ఉంటది రా. ఈయన మంచి మంచి స్క్రిప్ట్ అసలు ప్రతి మూవీలో ఈయన అసలు ఈయన పేరేందో నాకు తెలియలే కానీ కీడాకోలా, ఫ్యామిలీ మ్యాన్, మంచి మంచిగా ఉంటాయి సినిమా. ఫ్యామిలీ మ్యాన్. నా ముఖానికి పెట్టు. కెమెరా క్లోజ్. ఓకే, నువ్వు చెప్పే కంటే ముందు ఒకటి చెప్తా. ఆ లాస్ట్ సీన్ ఉంది చూసినా, ఇట్లా కెమెరా దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ కెమెరా లెన్స్ ఇట్లా అడ్జస్ట్ అయితే ఉంటుంది చూసినా, ఆ లెన్స్ అడ్జస్ట్మెంట్ మస్తు మస్తు అనిపించింది చూడండి కదా. అసలు నేనేం చెప్పాలనుకున్నా తెలుసా? సేమ్ అదే లాస్ట్ షాట్ గురించి చెప్పాలనుకున్నా. మంచిగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏమనిపించింది అంటే రానా వచ్చేంత వరకు, రానా వచ్చినాక అనిపించింది ట్రైలర్. అసలు నీకు ట్రైలర్ చూసినా ఫస్ట్ అసలు నీకు ఒపీనియన్ ఏంది, నువ్వు సినిమా గురించి ఏమనుకుంటున్నావు? సినిమా గురించి ఏమనుకుంటున్నా, ట్రైలర్ అంతగానే మేము ఎక్కలే, మరి ఇంకోసారి ఎక్కుద్దేమోలే కానీ లిటరల్లీ ఫస్ట్ ఒక 30 seconds అసలు హీరో ఈడొవడు, అసలు హీరో ఎట్లా అయిండు, ఈ షేదాకి ఎట్లా వచ్చిండు అన్నట్టు ఒక ఫస్ట్ 30 seconds చక్రవర్తి ఇక్కడ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసారు. వీడి హీరో టీకే మహాదేవన్ అనే ఒక పర్సన్, ఒక హీరో. తర్వాత ఏంటంటే ఆడొక సినిమా తీద్దాం అనుకుంటుండు, ఏదో ఐ థింక్ అందరు వద్దన్న స్టోరీ వాడు సినిమా తీద్దాం అనుకుంటాడు. ఇక్కడ దాకా ఈగో బ్యాటిల్, నా క్లైమాక్స్ నా సినిమా నేను తీస్తున్నా అన్నట్టు ఈగో బ్యాటిల్ ఉంది. ఇక్కడ దాకా ఈగో బ్యాటిల్. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ సెకండ్ ఒక సందేహం, లవ్ స్టోరీ. ఏది ఎక్కువ అందంగా ఉందంటావు, ఆ చందమామ నీ లవ్ స్టోరీ మధ్యలో లవ్ స్టోరీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ సడన్ గా మళ్ళీ వీడు ప్యాషన్ తప్పిపోతున్నాడు, తోప తప్పుతున్న టైంకి దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టాలన్నట్టు కథ ముందుకు పోతుంది. మళ్ళా ఈ హీరోయిన్ కూడా ఒక విలన్ అవుతుంది అనిపిస్తుంది. వీడు సినిమా ప్రొడ్యూసరా డైరెక్టరా? నాకు తెలిసి రైటర్ అనిపిస్తుంది సినిమాకి, కాంతాకి రైటర్ అనిపిస్తుంది ఆ సినిమాలో. మేబీ హీరో హీరోయిన్ కి బ్రేకప్ అయ్యి రైటర్ ప్రామిస్ తీసుకుంటాడేమో. అంతే అంటే ఆడు లేకపోతే ఈ సినిమాలో నేను చెయ్యను అన్నట్టు అందే హీరోయిన్ మరి. అందుకే అని చెప్పేసి ఇట్లా నువ్వు అంబిషన్ ముందు పెట్టాలి, నీ లైఫ్ ని ముందు పెట్టాలి, గోల్స్ ముందు ఉండాలని ఆడు తీసుకుంటున్నాడు సంథింగ్ లైక్ దాట్. అదే మొత్తానికైతే నేనే ఒక ముద్దులా వెళ్ళి పడుకున్నాను. అన్న
అన్నది కదా నువ్వు ఒక మొద్దువే, ఫోర్ షాడో వేస్తుంది, నీకు ఏం జరిగేది నీకు ఏం అర్థం అయితలేదు వెనకాల నాకు మొత్తం తెలుసు అన్నట్టు. రానా వచ్చినాక మీకు ట్రైలర్ పీకింది కాబట్టి మీరు చెప్పాలి రానా వచ్చినాక ఎట్లుందని. అదే నాకేం అర్థం కావట్లే. ఇది మీ సినిమా సెట్ కాదు, నా పోలీస్ స్టేషన్ అన్నాడు. ఆ పోలీస్ స్టేషన్ లో షూటింగ్ జరుగుతుందా, ఏమైంది అసలు, ఏంటిది? నీకేమనిపిస్తుంది చింటూ అక్కడ ఏం జరిగిందంటో అందాజా? అసలు తగలట్లే. సినిమాకి పోలీసు వాళ్ళకి ఏం సంబంధం ఉంది అసలు? ఒక సెట్ కు పోలీసు వాడు ఎందుకు వస్తాడు? అక్కడ ఏదైనా మర్డర్ జరిగితే ఏదన్నా అయితే పోలీసు వాడు వస్తాడు. ఓకే సో అక్కడ ఏదో మర్డర్ జరిగిందో, యాక్సిడెంట్ డెత్ అయిందో ఏదో అయిండొచ్చు, సమ్మన్ హాస్ డైడ్. ఓకే, సో ప్రాబబ్లీ అది రీజన్, అందుకే రానా వచ్చినట్టున్నాడు. మొత్తానికి దుల్కర్ సల్మాన్ ని సంబంధిగా ట్రై చేస్తాడు సినిమాలో, అది ఒక్కటి నాకు అర్థమైంది. ఒక అండర్ డాగ్ నుంచి ఒక పెద్ద హీరో అయిండు, ఆ హీరోకి ఒక స్టోరీ దొరికింది. ఓకే, సంథింగ్ అందులో ఏదో ఈగో బ్యాటిల్, సినిమా నువ్వు తీయలేవు అన్నట్టు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ప్రొసీజర్ లో వీడిని చంపడానికి, వీడిని అప్స్టేజ్ చేయడానికి ఒక ప్లాట్ కూడా ఇస్తుంది. ఎవరు మన దుల్కర్ సల్మాన్ ని కిందికి లాగడానికి. మొత్తానికి ఏముందిరా, నెపోటిజం యాజ్ యూజువల్ 70s 80s లో ఉన్న నెపోటిజం. దానికి దుల్కర్ సల్మాన్ ని ఎవడో వేసాడని చూస్తాడు, అది ఎవడో మాత్రం మనకు తెలియదు. అన్నది బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ట్రైలర్ అసలు స్టోరీ ఏం ఇస్తలేదు మనకి, క్లియర్ గా ఏం అర్థమైతలేదు. ఓకే, అవును, స్టోరీ ఏం ఇయ్యట్లేదు అసలు. ఫైనల్ థాట్స్ చెప్పు, నీ థాట్స్ ఏంది అంతాయి? స్టోరీ అయితే అసలు 1% కూడా ఇది ఈ లైన్ ఈ స్టోరీ ఇది అని చెప్పలేకుండా ఉంటుంది అసలు కథ. మనం ప్రెడిక్ట్ చేసిన పాయింట్స్ ఉంటాయంట. ప్రెడిక్ట్ చేసిన పాయింట్స్ అంటే దుల్కర్ సల్మాన్ ఎవరో చంపాలనుకుంటారు, అది ఖచ్చితంగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఈగో బ్యాటిల్, వాళ్ళిద్దరు బ్రేకప్. విలన్ ఎవరు అనుకుంటున్నా చెప్పు, అది మెయిన్. అసలు విలన్ ఎవ్వరు అనేది అసలు డైరెక్టర్ ఎవరోలే కానీ లోకేష్ కంకరాజ్ కన్నా తిక్కలోలాగా ఉన్నాడు. ఈ సినిమాలో విలన్ నాకు తెలిసి పక్క మన, నేనేమనుకుంటున్నా అంటే మన దుల్కరే అనుకుంటున్నా విలన్. దుల్కరేనా? సంథింగ్ ఏదో ఫైనాన్షియల్ సంథింగ్ అక్కడి నుంచి అటు తిప్పుతాడేమో నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఒకవేళ అదే కరెక్ట్ అయితే నోలన్, టాలీవుడ్ నోలన్ నేనే, అదే దుల్కర్ అనుకుంటున్నారా మన సీరియస్ నోట్, దుల్కర్ అని నా అంతేనా? రానా ఐ థింక్ ఒక డిటెక్టివ్ రోల్ ప్లే చేస్తాడు, మొత్తం ఆయన ముంగట కేసు మొత్తం సాల్వ్ అవుతా ఉంటది. ఆర్ ఎల్స్ దుల్కర్ అండ్ రానా ఇద్దరు కలిపి దీన్ని చేస్తుండొచ్చు డ్రామా మొత్తం. ఇట్లా కూడా యాంగిల్ కూడా ఉంది. మనం 14th సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ చూసినాక మనం ప్రెడిక్ట్ చేసిన స్టోరీ ఉంటుందో చూడాలి. అసలు ఫస్ట్ డే నేను పోతున్నా, టికెట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రానా అంటే ఇలాంటి సినిమాలు ముందుకు తీసుకోపోయేదే రానా అసలు రెడీ. మళ్ళీ దుల్కర్ కూడా ఈ మధ్యలో కొత్తలో ఒక ఎక్సెట్రా మంచి సినిమాలు తీస్తున్నాడు. అసలు ఇట్స్ గోయింగ్ వే ఫార్వర్డ్. లక్కీ భాస్కర్ నిజం నెక్స్ట్ లెవెల్ రా. లక్కీ భాస్కర్ అయితే అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ మెటా ఫిలిమ్స్ లక్కీ భాస్కర్. అసిస్టం నాకు ఆ సినిమా. సో మనం మొత్తానికైతే కాంతా ఫిలిం ట్రైలర్ డీకోడ్ చేసినాం. మేము అనుకున్న స్టోరీ సినిమాలో స్టోరీ ఒకటే అయితే మేము TFI నోలెన్స్. ఓకే, లేకపోతే ఏం చేయలేము ఇంకా. ఓకే, సో వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ చింటుగాడి ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో పెడతా, మేక్ షూర్ యూ ఫాలో హిమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అజయ్ బ్రో ఛానల్, అజయ్ అన్న ఛానల్. అజయ్ రియాక్ట్స్. అరే ఛానల్ పేరు కూడా తెలియదు రా. అజయ్ రియాక్ట్స్. ఇప్పుడు ఓకే గైస్, స్టే ట్యూన్, సీ యు ఫర్ అనదర్ వీడియో. థాంక్స్ చింటు. బై అన్న. బై.